కేంద్ర బడ్జెట్ అంతా కూడా ఊరించి ఉసురుమనిపించింది. తెలంగాణకు ₹1 కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మనతో పట్టినారు. సార్, ఈరోజు తెలంగాణకు చాలా అన్యాయంగా భావిస్తా ఉన్నారా? ఎందుకంటే ₹1 కూడా తెలంగాణకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు సార్? 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం విధిగా మేము కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలుస్తూనే ఉన్నాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసాము, ప్రధానమంత్రి గారిని, గౌరవ మంత్రుల్ని కలిసి పదే రిక్వెస్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నిలబెట్టండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏవేవైతే మాకు తెలంగాణకు హక్కుగా రావాల్సినవి ఉన్నాయో వాటిని తప్పకుండా మీరు మంజూరు చేయండి అని చెప్పి కోరినాం. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పని చేయలేదు. చేయకపోగా ఈరోజు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన సందర్భం. 8+8 నిజానికి 16 కావాలి, కానీ 8+8 ఇవాళ గుండు సున్నా అయింది తెలంగాణకి. ఎందుకంటే 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి సాధించింది ఏంటంటే బడ్జెట్లో గుండు సున్నా. కాబట్టి కేసీఆర్ గారు లాంటి ప్రాంతీయ నాయకులు, ప్రాంతీయ శక్తులు మనం బలపడితేనే, స్వీయ రాజకీయ అస్తిత్వం బలపడితేనే ఇవాళ భారతదేశంలో ఏదైనా సాధించుకోవచ్చని మరొకసారి రుజువైంది. 1000% నాకైతే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆలోచనలో పడ్డారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కలిసి కూడా ఏమీ సాధించలేకపోయారు అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమి ఉండదు. ఒక్కటంటే ఒక్కటి, ఒక ప్రాజెక్ట్ అసలు కనీసం తెలంగాణ అన్న పదం ఉచ్చరించలేదు నిర్మలా సీతారామన్ గారు. పదం ఉచ్చరించకపోయినా పర్వాలేదు, కనీసం డబ్బులన్నా మంజూరు చేసినారంటే మంజూరు చేయలేదు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ రాదు, బయ్యారము రాదు, అసలు ఒక్క ఇన్స్టిట్యూట్ రాదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రాదు. ఐఏఎం అడిగినాము, ఎన్ఐడి అడిగాము, ఐసర్ అడిగాము, ట్రైబల్ యూనివర్సిటీ హక్కుగా రావాల్సిన దానికి నిధులు ఇవ్వరు, పసుపు బోర్డు ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదు. ఈ రకంగా చూస్తే ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు. కనీసం తెలంగాణ అన్న పదం కూడా ఉచ్చరించకుండా చాలా తీవ్రమైన అన్యాయం చేశారని నేను అనుకుంటాను. కేంద్ర వైఖరి అంతా కూడా కేవలం ఏపీ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలకే కొంత కేటాయించినటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాలు కావచ్చు, ప్రధానంగా తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు బీజేపీ వైఖరిని? ఒకటే, ఇందులో ఏం పెద్ద అనుమానం ఏం లేదు. బడితే ఉన్నవాడిదే బర్రె అనే సామెత అట్లాగే ఉంది. ఇప్పుడు ఏమైందంటే, ఎవరైతే ఈ సంకీర్ణ శకంలో కొంత ఎంపీల సంఖ్య పెట్టుకుని కూర్చొని ఉన్నారో వాళ్ళదే నడిచే పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది. మరి ఈరోజు బీహార్ కానీ, ఆంధ్ర కానీ వారికి డబ్బులు ఇవ్వడం పట్ల మాకేం అభ్యంతరం లేదు. అక్కడ కూడా ఉన్నది ప్రజలే, వాళ్ళకు కూడా కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఎదుగుతున్న దేశంలో అందరికి కూడా న్యాయం జరగాలి, నేను ఒప్పుకుంటాను. కానీ చూస్తూ ఉంటే దురదృష్టం, కేవలం తమకు ఎవరైతే సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైన పార్ట్నర్స్ ఉన్నారో వారి రాష్ట్రాలనే పట్టించుకుంటాం, మిగతా వాళ్ళని పట్టించుకోమంటే మరి మిగతా చోట్ల బీజేపీ గెలిచి ఏం లాభం, మిగతా చోట్ల అసలు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండి ఏం లాభం అని నేను అడుగుతాను. ముఖ్యంగా ఇప్పుడు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ అసమర్థత వల్లనే తెలంగాణకు ₹1 కూడా రాలేదు, గత 10 ఏళ్లలో జరిగింది ఇదే, అందుకే తెలంగాణకి ఈసారి తీవ్ర అన్యాయం జరిగినట్టు కూడా తను కొన్ని కామెంట్స్ చేశారు. దాని మీద మీరేం స్పందిస్తారు? చేతగాని వాళ్ళు మొహం బాగా లేకపోతే అద్దం పగలగొట్టినట్టు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, సరే టీఆర్ఎస్ వల్ల నిజంగానే ఆయన అన్నట్టు మాకేదో చేతగాలేదని అనుకుందాం. మరి ఈయన వచ్చి కూడా 8 నెలలు అయింది కదా. ప్రధానమంత్రిని పలుమార్లు ఇకిలించుకుంటూ, నవ్వుతూ, చేతులు గట్టిగా పిండుతూ, చాలా బాగా కౌలించుకుంటూ మంచి ఫోటోలు దిగారు కదా. మరి ఏం సాధించారు మీరు? కేంద్ర మంత్రుల్ని చాలా మందిని కలిశారు. మరి మీకు ప్రజలు ఓటేశారు. ఇప్పుడు సరే మా వల్ల కాలేదనుకుందాం, మరి మీ వల్ల ఏమైందో చెప్పండి. ఇప్పుడు 8 నెలల నుంచి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి రాష్ట్రానికి మీరు సాధించింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. అంటే అనుమతులు మా హయాంలో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్ అనుమతులేమో నేను తెచ్చినానని చెప్పుకోవచ్చు. మా హయాంలో పని జరిగిన కంటోన్మెంట్ రక్షణ భూముల బదలాయింపేమో నేను చేసినా అని చెప్పుకోవచ్చు. రాకపోతే మాత్రం టీఆర్ఎస్ తప్పు. ఇక రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లా ఉందంటే, నాకు నేను చెప్పినట్టు మొహం బాగా లేకపోతే అద్దం బగలు కొట్టుకున్నట్టు ఉంది తప్ప ఇంకోటి కాదు. ఆయన ప్రభుత్వానికి చేతగాక అయినా కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఉండి కూడా లాభం లేదు. వీళ్ళు ఉన్నా కూడా అక్కడ మాట్లాడరు, కేవలం ఢిల్లీ కనుసైగల్లో నడిచేవాళ్ళు అనే విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతే చాలు. వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం అనేది చాలా దారుణం. ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణకు ఇవ్వకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారంటూ కూడా తను కొన్ని కామెంట్స్ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.